నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీ సీఎం జగన్ బాబాయి హత్య కేసులో 5 ఏళ్లుగా ఏం జరిగింది? నిందితులు ఎవరు? అసలు ఇందుకు కారకులెవరు? ఈ కేసు ఇప్పుడు జగన్ మెడకి కూడా చుట్టుకుందా? జగన్ పై వివేకా కూతురు సునీత చేసిన సంచలన కామెంట్స్ ఏంటి? ప్రజలకి సునీత ఇచ్చిన పిలుపు సంచలనంగా మారిందా? తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాల్సిందేనని వివేకా కుమార్తె సునీతారెడ్డి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ బాబాయి హత్య ఘటన జరిగి 5 ఏళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటికీ నిందితులను ఎందుకు పట్టుకోలేదని జగన్ చెల్లెలు షర్మిల, సునీత వీరికి తోడు ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. గత కొన్ని నెలలుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పలు ప్రకటనలు చేసిన వైఎస్ సునీత తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా వైసీపీని గెలిపించకూడదని చెప్పుకొచ్చారు. పాలిటిక్స్లో హత్యా రాజకీయాలు ఉండకూడదని పిలుపునిచ్చారు. ఈ కేసులో తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అంతేకాదు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా విమర్శించారు. ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని, అవినాష్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు. సిబిఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. వీళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత వాళ్లే మోసం చేసి తన తండ్రిని ఓడించారని, ఓటమి పాలైనా మరింత అణిచివేయాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు సునీత. వైఎస్ వివేకానందరెడ్డి 5 ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు. 5 ఏళ్లుగా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీంతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు, తీర్పు తనకు కావాలన్నారు సునీత. సాధారణంగా హత్య కేసు 4-5 రోజుల్లో తేలుతుంది. ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని సునీత అన్నారు. ఒక్కోసారి హంతకులు మన మధ్య ఉంటున్నా తెలియనట్లే ఉంటుందన్నారు. వివేకా హత్య కేసును ఇంతవరకు తేల్చలేకపోతున్నారని, సిబిఐ దర్యాప్తుకు వెళ్దామని జగన్ను అడిగానన్నారు. కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావట్లేదని ఆమె వాపోయారు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఇప్పటికీ అక్కడే ఉంది. దీంతో తమకు ఇక ప్రజా కోర్టులోనే తీర్పు కావాలని సునీత అన్నారు. ముందు సిబిఐ విచారణకు ఆదేశించిన పిటిషన్ని ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే జగనన్న ఎందుకు విత్డ్రా చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విలువలు, విశ్వసనీయత అని పదే పదే అంటుంటారు. మాట తప్పను, మడమ తిప్పను అంటుంటారు. మరి తన తండ్రి హత్య కేసులో ఇవన్నీ ఏమయ్యాయి? వివేకాను చంపిన వారిని వదిలిపెడుతూ ఏం సందేశం ఇస్తున్నారని జగన్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. అంతేకాదు హత్యా రాజకీయాలు ఉండకూడదు, జగన్ పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దన్నారు. వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దని సునీత పిలుపునిచ్చారు. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారు. ఇక జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని, నిర్దోషి అయితే వదిలేయాలని, జగన్ కేసుల వల్లే వివేకా హత్య కేసును సాగదీస్తున్నారన్నారు. వైఎస్ షర్మిల ఒక్కరే తనకు మొదట్నుంచి అండగా నిలిచారన్నారు.
అయితే వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన నాటి నుంచి ఈ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వివేక హత్య జరిగిన రోజు తొలుత వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారంటూ వైసీపీ కీలక నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ఎదుట ప్రకటించారు. దీంతో వివేక మరణ వార్త ప్రపంచానికి తెలిసింది. అయితే కొద్దిసేపటికి ఆయన గుండెపోటుతో మరణించలేదు, దారుణ హత్యకు గురయ్యారంటూ మీడియాలో వరుస వార్తా కథనాలు వెలువెత్తడం, దానిని సైతం పోలీసులు ధృవీకరించడంతో వైఎస్ వివేక దారుణ హత్యకు గురయ్యారన్న విషయం ప్రపంచానికి తెలిసింది. ఇక ఓవైపు కోడికత్తి పోటు, మరోవైపు సొంత బాబాయ్ హత్యతో అప్పటి ఎన్నికల్లో వైసీపీకి సానుభూతి పవనాలు వీచాయి. దీంతో జగన్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. జగన్ పాలనలో తన తండ్రి హత్య కేసులో తప్పక న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని అప్పట్లో సునీత వ్యక్తం చేశారు. అయితే ఇంతలో వివేక హత్య కేసు సీబీఐతో దర్యాప్తు చేయాలంటూ విపక్ష నేతగా తాను కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సీఎం అవ్వగానే జగన్ వెనక్కి తీసుకోవడంతో పాటు ఈ హత్య కేసు దర్యాప్తును దాదాపుగా నీరుగార్చేందుకు ప్రయత్నించారని సునీత అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు. ఆ క్రమంలోనే అసలు తన తండ్రి హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దీనిలో ప్రమేయమున్న పాత్రదారులు, సూత్రధారులు ఎవరో బయటకు రావాలంటూ సోదరుడు ప్లస్ సీఎం జగన్ను సునీత పలుమార్లు కోరారు. ఆ క్రమంలో వారి మధ్య చోటు చేసుకున్న సంభాషణతో సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం, తన తండ్రి హత్య కేసులో దాగి ఉన్న అన్ని కోణాలు బయటకు రావాలంటే అందుకు సీబీఐ దర్యాప్తు ఒకటే మార్గమని భావించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వివేక హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు సీబీఐ విచారణలో భాగంగా పలువురిని ప్రశ్నించగా వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి ఈ కేసులో అప్రూవర్గా మారి ఈ హత్యలో ఉన్న పాత్రదారులు, తెర వెనుక ఉన్న సూత్రధారుల పేర్లు వరుసగా సీబీఐకి వివరించడమే కాకుండా ఈ హత్యకు కోట్లాది రూపాయల డీల్ కుదిరిందని వెల్లడించడంతో వివేక హత్య ఇంటి దొంగల పని అనే విషయం ప్రపంచానికి తెలిసిందని ప్రతిపక్షాలంటున్నాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలలో అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హైదరాబాద్లో తొలిసారి హాజరైనప్పుడు వైసీపీ అధినేత సీఎం జగన్ వ్యవహరించిన తీరు దగ్గర నుంచి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ పీఏను సైతం కడపకు పిలిపించి సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడం వరకు ఒకెత్తైతే, ఆ తర్వాత సీబీఐ అధికారులకు స్థానికంగా బెదిరింపులు రావడం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ మరొక ఎత్తని రాజకీయ విమర్శకులు, విశ్లేషకులు అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఈ కేసు దర్యాప్తులో వేగం మందగించిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఇదే హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలవడం, ఆ క్రమంలో తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందంటూ కర్నూలు ఆసుపత్రిలో చేర్చడం, దీంతో ఆ పరిసరాలకు సీబీఐ అధికారులు వెళ్లలేకపోవడం, ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందంటే సీబీఐ అధికారులు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొందనే ఓ ప్రచారం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. మరోవైపు ఇదే వివేకా హత్య కేసులో సీఎం జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లి సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడమే కాదు, ఆ తర్వాత ఇదే కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కడప ఎంపీ టికెట్ విషయంలోనే వివేకా హత్య జరిగిందంటూ ఓ క్లూను ఆమె బాణంలా వదిలారు. దీంతో ఒంటరి పోరాటం చేస్తున్న సునీతకు షర్మిల బాసటగా నిలిచినట్టయిందనే భావన రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతూ వచ్చింది. అయితే తాజాగా వివేకా హత్యపై అదే ఢిల్లీ వేదికగా ఆయన కుమార్తె సునీత ప్రెస్ మీట్ పెట్టడం చూస్తుంటే తన తండ్రి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రస్తుతం ఎక్కడుంది, తన తండ్రి హత్యలో పాత్రదారులు, సూత్రధారులు అరెస్టు కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది, న్యాయస్థానాలు ఆదేశించిన దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణకు మోకాలడ్డుతున్నది ఎవరు, ఈ దేశంలో న్యాయం అనేది సామాన్యులకే కాదు కొంతమంది పెద్దవాళ్లు, అందున ఒంటరి పోరాటం చేస్తున్న వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అధికారమని అందలమెక్కిన వారి
వారి ఇంటి వసారాలో న్యాయమనేది గూటిలో రామచిలకలా బందీ అయిపోయిందా అని రాజకీయ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఎన్నికల ముంగిట సునీత ప్రెస్ మీట్ ఇక ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో అనేది. ఏపీలో ఓవైపు ఎన్నికల హీట్ పెరిగిపోతుంటే దానినే అదునుగా చేసుకొని తన తండ్రి వివేక హత్యలో కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు అని వైఎస్ సునీత ప్రశ్నిస్తూ జగన్కి మరోసారి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. చూడాలి మరి కనీసం ఎన్నికల వేళైనా ఆమెకి న్యాయం జరుగుతుందా లేదా అన్నది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.